హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగన్ మోక్షస్ ఛానల్. ఇది వచ్చేసి మా విహాన్ అన్నప్రాసన వ్లాగ్. చాలా అంటే చాలా లేట్గా పెడుతున్నాను. అందరికీ తెలిసిందే కదా, అన్నప్రాసన అయిన తర్వాత ఏదో ఒక హెల్త్ ఇష్యూ రావడం, బాగా జలుబు చేసేయడం ఇలాగా. సో మేమైతే బాగా గట్టిగానే ఫేస్ చేసాము విహాన్ తోటి, అందుకనే బాగా లేట్ అయిపోయిందనమాట. ఇంకా విహాన్ అన్నప్రాసన అయితే ఆల్రెడీ సంక్రాంతి ఫెస్టివల్ కన్నా కూడా ముందే అయిపోయింది. సో వ్లాగ్ అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా అన్నప్రాసన వచ్చేసి అంబార్పేటలో అయితే జరుగుతుందన్నమాట. కృష్ణా జిల్లా అంబార్పేట సత్తెమ్మ తల్లి దగ్గర. అదైతే మాకు కొంచెం డిస్టెన్స్ ఉంటుంది, అందుకనే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోవాలి. అందుకనే ముందల రోజే మేకపోతుకి వడి బియ్యం అయితే కడుతున్నాము, మొక్కుబడి అనమాట. సో ఇంకా నెక్స్ట్ డే అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clock కల్లా బయలుదేరి అయితే వెళ్ళిపోయాము. అక్కడ గుడి తరపున సత్రాలు అనేవి ఉంటాయి అన్నమాట, మనం ముందుగానే బుక్ చేసుకోవాలి. సో అక్కడికైతే వచ్చాము. ఆల్రెడీ మా చిన్న మామయ్య వాళ్ళు అయితే బుక్ చేశారనమాట. ఇంకా అక్కడికి రాగానే మా సరుకులు అనేవి ఉంటాయి కదా, తీసుకొచ్చినాయి అవన్నీ కూడా దించుకొని అయితే సర్దుకుంటున్నాం. ఇంకా విహాన్ అన్నప్రాసన అయితే వింటర్ సీజన్లో జరిగింది. సంక్రాంతికి ముందు అన్నాను కదా, మంచి వింటర్ టైము. అందుకని ఇలాగ క్యాప్, స్వెటర్, టవల్ తోటి వాడిని అయితే మంచిగా సెక్యూర్ చేసుకొని వెచ్చగా అయితే తీసుకొని వచ్చాను. సత్రాల్లో బ్యాక్ సైడ్ గ్యాస్ స్టవ్లు ఉంటాయి అన్నమాట. సో అక్కడైతే పొంగల్ అయితే పొంగిస్తున్నాము. మేము నార్మల్గా వచ్చినప్పుడు కూడా అమ్మవారి దర్శనానికి ఇక్కడికి వచ్చేసి పొంగల్ పెట్టేసుకోవడమే అనమాట. ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలి. సో ప్రశాంతంగా ఉంటుంది కదా ఇలా ఫెసిలిటీస్ ఉంటే. సో ఇప్పుడు కూడా అంతే, సిలిండర్ కూడా ఫిక్స్ చేసే ఉంటుంది, మనం జస్ట్ ఆన్ చేసుకొని పొంగల్ పొంగించుకోవడమే. ఇంక ఇక్కడ అమ్మవారికి పొంగల్ పెడుతున్నారు కదా, సో అదే అనమాట విహాన్కి అన్నప్రాసన అప్పుడు అయితే పెట్టేది. ఇంక ఇక్కడ వంటంకులు కూడా పొయ్యికి పూజ చేసుకుంటున్నారనమాట. టిఫిన్, టీ రెడీ చేస్తే తినేసి చక్కగా ఇంకా దర్శనానికి అయితే మొక్కుబడి తీర్చుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాము, ఇంకా ఏటని తీసుకొని. ఇంక ఇక్కడ నన్ను అయితే పొంగల్ తెప్పాలైతే ఎత్తుకోమన్నారు. ఫస్ట్ ఆడపిల్ల ఎత్తుకుంటేనే మంచిదని చెప్పేసి ఆడపిల్లకి అనుషాకి అయితే ఎత్తారనమాట, మా ఆడబిడ్డకి. ఇంకా నెక్స్ట్ అయితే ఒకసారి జస్ట్ ఫోటో పోజ్ కోసం నన్ను ఎత్తుకోమన్నారు. నాకు ఆ కొంచెం సేపు ఎత్తుకోవడమే చాలా కష్టమైపోయింది. సో ఒక సింగిల్ హ్యాండ్తో ఎత్తుకోమని చెప్తున్నారు, కానీ నేను 2 హ్యాండ్స్తో అయితేనే పట్టుకోగలుగుతా, 1 హ్యాండ్తో అసలు నా వల్ల కాదని చెప్తున్నా అనమాట. ఇలాంటివన్నీ పెద్దగా అలవాటు లేదు. ఇంక ఇక్కడ అత్తయ్య అయితే అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం కదా, కుంకుమ బొట్టు అయితే పెడుతున్నారు. ఇవన్నీ కూడా చాలా మెమరబుల్ మూమెంట్స్ కదా, సో ఇవన్నిటిని కూడా మంచిగా క్యాప్చర్ చేసుకోవాలి కదా. జస్ట్ ఫోటోగ్రాఫర్ని అయితే పిలిపించుకున్నాము. కాకపోతే ఇక్కడే కొంచెం ఎక్కువ లేట్ అయిపోతుంది ఫొటోస్ తీసుకోవడం కోసం అని చెప్పేసి పిల్లల్ని సెట్ చేయడము ఇవన్నీ కూడా. ఇంకా నెక్స్ట్ అమ్మవారి గుడి దగ్గరకు అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత అమ్మవారి గుడి చుట్టూ కూడా మనం మొక్కున్నాం కాబట్టి ఇట్లాగా మేళాలతోటి యాటనైతే గుడి చుట్టూ కూడా రౌండ్ అయితే తిప్పుతారనమాట. అది మన ఇష్టాన్ని బట్టి 3 రౌండ్లని, 5 రౌండ్లని అట్లాగా. పొంగల్ తెపాల యాటతోటి ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోవడమే. మొండికేస్తుందనమాట, యాట అయితే కదలలేదు. సో మనం ఇలా వెనక పట్టుకొని తోసుకుంటూ ప్రదక్షిణాలు అయితే చేపిచ్చేసాము. ఇంకా ఫస్ట్ నుంచి అయితే గగన్ కనిపించలేదు కదా, గగన్ జస్ట్ ఇప్పుడే అనమాట వచ్చింది. అది కూడా మా మమ్మీ వాళ్ళతో వచ్చిందనమాట, గగన్ అమ్మ వాళ్ళతో ఉంటుంది కదా. సో నేనైతే మోక్ష విహాన్ని తీసుకొని వచ్చేసా. గగన్ కొంచెం లేట్గా అమ్మ వాళ్ళతో అయితే వచ్చింది. ఇంక ఇక్కడ అమ్మవారు సత్తెమ్మ తల్లి అంబార్పేట, చాలా మహిమగల అమ్మవారు అనమాట. మా వారికి కూడా అన్నప్రాసన ఇక్కడే జరిగిందట, కాకపోతే ఈ టెంపుల్ ఇంకా కొంచెం చిన్నగా ఉండేది అప్పుడు. సో మా వారికి అన్నప్రాసన జరిగిన దగ్గర మా విహాన్కి అయితే ఇప్పుడు మళ్ళీ అన్నప్రాసన అయితే జరుగుతుంది. ఈ టెంపుల్ కూడా మెయిన్ రోడ్, అదే హైవే ఉంటుంది కదా, దానికి సెంటర్లో ఉంటుంది అనమాట. అమ్మవారికి గుడి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 2 సైడ్లు రోడ్డు ఉంటుంది. టెంపుల్ మాత్రం రోడ్డుకి మధ్యలో ఉంటుందన్నమాట. గుడిని అక్కడి నుంచి కదిలించడం ఎవ్వరి వల్ల కాలేదంటారు. ఇటు సైడ్ నుంచి వెళ్ళే ప్రతి ఒక్క వాహనం కూడా అమ్మవారి గుడి ముందుకు వచ్చేసి నమస్కారం చేసుకొనే వెళ్తారు. వెళ్ళే ప్రతి పని కూడా ఖచ్చితంగా ఆటంకం లేకుండా అయిపోతుంది, అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్తే అని చెప్పేసి నమ్ముతారు. ఇక్కడ మేము అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి మేము పెట్టిన పొంగల్ నైవేద్యం ఉంది కదా, సో నైవేద్యాన్ని అయితే చెల్లించి ఆ పాయసాన్ని పంతులు గారు అయితే కొంచెం గిన్నెలో అయితే అమ్మవారు తీసుకొచ్చారు కదా వెండి గిన్నె, దాంట్లో అయితే పోసారు. ఇంకా కొన్ని వాటర్ అయితే అమ్మవారి దగ్గర పూజ చేసి ఆ వాటర్ కూడా పోసి ఇచ్చారనమాట. సో ఇక్కడ అమ్మ 2 టవల్లు కూడా తీసుకొచ్చింది అని చెప్పాను కదా, ఆ టవల్స్ వేసి అన్నప్రాసన అయితే స్టార్ట్ చేసాము. సో మా వాడైతే ఫస్ట్ బుక్, పెన్ ఒకే చోట పెట్టారు, అవైతే పట్టుకున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే తిరుపతి లడ్డు అయితే పెట్టాము మధ్యలో. ఇంకా డైరెక్ట్
బుక్ పెన్ పట్టుకున్న తర్వాత ఆ తిరుపతి లడ్డునైతే ప్లేట్ దగ్గరికి లాక్కొని మరి నోట్లో పెట్టేసుకున్నాడు. నేనైతే ఇంకా నార్మల్గా కాదు, ఫుల్ హ్యాపీ. చూడండి మా ఫేసెస్ అన్నీ ఎలా వెలిగిపోతున్నాయో. ఎందుకంటే నేను ఫీల్ అవుతాను ఆ వెంకన్న స్వామి ఇచ్చిన వరప్రసాదం నా పిల్లలు ముగ్గురు కూడా అని చెప్పేసి. సో అమ్మ వాళ్ళు తీసుకొచ్చారనమాట ఆ తిరుపతి లడ్డూని కూడా. సో ఇలాగ లడ్డు, తిరుపతి లడ్డు కానీ లేదంటే అన్నవరం ప్రసాదం లేదా అయ్యప్ప స్వామి ప్రసాదం ఉంటుంది కదా, సో వీటిని సీల్ ఎవరిని కూడా ఎంగిల్ చేయకుండా అన్నప్రాసన రోజు పిల్లలకి పెడితే చాలా మంచిదంట. సో ఫస్ట్ అన్నం పెట్టాలి, కాకపోతే అన్నప్రాసన కాబట్టి పాయసం పెట్టాలి, ఆ తర్వాత ఈ ప్రసాదం ఏదైనా పెట్టాలంట. కానీ మావాడు మాత్రం అన్నప్రాసన రోజు అమ్మవారి పాయసం కన్నా కూడా ముందే ఇలాగ లడ్డూనైతే తినేసాడు. వెంకన్న స్వామివి బాగా బ్లెస్సింగ్స్ మా వాడి మీద ఉన్నాయి అని చెప్పేసి నేను ఫీల్ అయ్యాను. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నా ఫేస్‌లోనే అర్థమైపోయింది. ఇంకా బుక్కు, పెన్ను ఇవి కూడా పెడతాం కదా, సో అవి కూడా నార్మల్‌గా కాకుండా మంచిగా భగవద్గీత లేదంటే ఏదన్నా దేవుడి పుస్తకము లేదంటే లలితా అష్టోత్తరం బుక్ ఇట్లాంటివి పెడితే చాలా మంచిదంట. సో అందుకని చెప్పేసి ఇక్కడ మా దగ్గర చిన్నది భగవద్గీత బుక్ అయితే ఉంది. సో ఆ బుక్ పెట్టాము. ఇంకా అమ్మవారి దగ్గర పూజ చేపిచ్చింది పెన్ అయితే ఉందన్నమాట. సో ఆ పెన్ను, భగవద్గీత బుక్ అయితే పెట్టాము. ఆల్మోస్ట్ ఎక్కువ శాతం పట్టుకునేది బుక్, పెన్నే. కాకపోతే ఇవన్నీ కూడా మన చిన్న చిన్న లిటిల్ హ్యాపీనెస్‌లనమాట. సో ఎందుకంటే అవే ఎక్కువ సెంటర్‌లో పెడతాము. ఇంకిక్కడ విహాన్ కూడా మేమేమి బాగా పుష్ చేసి వాటి ముందేం పెట్టలేదు. కొంచెం వాడే జరిగొచ్చి పట్టుకున్నాడు కాబట్టి అదొక సాటిస్ఫాక్షన్. ఇంకా సెకండ్ హ్యాపీనెస్ చెప్పాను కదా తిరుపతి లడ్డు పట్టుకున్నాడని. వాడే సొంతంగా ఇష్టంగా ఆ ప్లేట్‌ని పట్టి దగ్గరికి లాగి మరీ అలా నోరు పెట్టాడు కదా, అసలు చాలా హ్యాపీ అనిపించింది. ఆ వెంకన్న స్వామి బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మా వాడి మీద ఉన్నాయి అన్న ఫీలింగ్ వచ్చేసింది. భలే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా నెక్స్ట్ మేనమామ అన్నప్రాసన చేస్తారని చెప్పేసి అంటారు కదా, సో గోల్డ్ రింగుతోటి కొంచెం పాయసాన్నయితే వాడి నోట్లో అయితే పెట్టాలి. సో మా తమ్ముడైతే ఫస్ట్ పాయసాన్నయితే పెడుతున్నాడు. మా వోడైతే ధోతి వేసి మరీ చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాడో మా విహాన్. ఇంకా అన్నప్రాసన కార్యక్రమం అంతా కూడా పూర్తయింది. వీడు బుక్ కానీ అవన్నీ ముట్టుకోవడం అయిపోయి విహాన్‌కి నోట్లో మా తమ్ముడు, మేనమామ పెట్టేసిన తర్వాత ఇంకా అన్నప్రాసన కార్యక్రమం అయిపోయినట్లనమాట. సో ఇంకప్పుడు అమ్మవారికి మొక్కుబడినయితే చెల్లిస్తారు. యాటపోతుంటుంది కదా, సో దానిపైన నీళ్లు పోస్తే అమ్మవారి అంగీకరిస్తే మేకపోతు జలతరిస్తది అంటారనమాట. అదే ఒళ్ళంతా కూడా జలతరిచ్చింది అంటారు. సో అలా జీలకరిస్తే అమ్మవారికి ఇంకా చెల్లిస్తారనమాట. ఇంకా మేమైతే ఇంకా వచ్చిన రిలేటివ్స్ అందరూ ఉంటారు కదా, సో వాళ్ళతోటి విహాన్‌తో ఫొటోస్ అయితే దిగుతున్నాము. బట్ ఎక్కువ శాతం మదర్స్ విష్ చేసేది ఏంటంటే మన బేబీ అన్నప్రాసన కదా, మనం బాగా మంచిగా రెడీ అవ్వాలి అని చెప్పేసి ఉంటుంది. బట్ నేను చాలా సింపుల్‌గా రెడీ అయ్యాను. ఎందుకంటే ముందల ఇద్దరు పిల్లలకి చూసా అనమాట. అన్నప్రాసన రోజు ఫుల్ క్రాంకీగా ఉంటారు, అందరూ ఎత్తుకుంటూ ఉంటారు, తెగ ఏడుస్తూ ఉంటారనమాట. అసలు మనం ఏం చెప్పినా కూడా అస్సలు ఏడుస్తూనే ఉంటారు. ఇంకా ఆ రోజు ఎందుకనో సరిగ్గా పాలు కూడా తాగరు, ఎక్కువగా ఏడుస్తారనమాట. మళ్ళీ నేను ఓవర్‌గా రెడీ అయిపోయి వాడిని మెస్సీ చేసేసి వాడికి ఇబ్బందిగా ఉంటుంది. ఆల్రెడీ వాడిని ఎలాగో రెడీ చేయక తప్పదు కదా, సో మళ్ళీ వాడికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి నేను చాలా సింపుల్‌గా రెడీ అయ్యాను. ఆ రోజుకి అప్పుడు మంచి కంఫర్ట్‌గా ఉండాలి అండ్ చాలా బిజీగా ఉంటుంది కదా ఆ డే మొత్తం కూడా. సో ఆ బిజీలో మనం కూడా కొంచెం కంఫర్ట్‌గా ఫీల్ అయ్యి ఫ్రీగా ఉండేటట్టుగా అయితే బెటర్ అని చెప్పేసి ఇలాగ సింపుల్‌గా రెడీ అయ్యా. ఇంకా మా తమ్ముడు మా తమ్ముడు పెట్టిన తర్వాత పాయసాన్ని ఇక్కడ అత్తయ్య, మామయ్య కూడా విహాన్‌కి పాయసం అయితే పెడుతున్నారు. సో అత్తయ్య, మామయ్య పెట్టడం అయిపోయిన తర్వాత మా మమ్మీ, డ్యాడీ అంటే మా విహాన్‌కి అమ్మమ్మ, తాతయ్య కూడా పెడుతున్నారనమాట. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళమి వాడికి కొంచెం కొంచెంగా అయితే పెడితే ఆ రోజు మేమందరం కూడా వాడికి బ్లెస్సింగ్స్ ఇచ్చినట్లుగా అంట. ఇంకా విహాన్ అన్నప్రాసన రోజు గగను, మోక్ష, మా వారు, మా మామయ్య గారు ఇంకా వీళ్ళందరూ కూడా గుండు కూడా చేపించుకున్నారనమాట. అత్తయ్య ఇంతకుముందు మొక్కున్నారంట పిల్లలిద్దరికీ కూడా గుండు చేపిస్తానని చెప్పేసి. సో మా వారు కూడా గుండు చేపించుకుంటాను అని అనుకున్నారంట. ముగ్గురికి 3 గుండ్లే అవుతాయని చెప్పేసి మా మామయ్య గారికి కూడా గుండైతే కొట్టిచ్చారు. 3 అవ్వకూడదు, 4 అయితే మంచిదని చెప్పేసి. సో పిల్లలకి మామయ్య వాళ్ళకి మొత్తం కూడా ఈ నలుగురైతే గుండు చేపించుకున్నారు.
ఇంకిక్కడ మా పెద్ద అత్తయ్య వాళ్ళనమాట. అత్తయ్య వాళ్ళు 5 అక్కా చెల్లెళ్ళు, 5 తర్వాత ఒక్క తమ్ముడు. మా అత్తయ్య సెకండ్ అనమాట. మా అత్తయ్య ఒక్కటే గుంటూరు జిల్లా అనమాట. మేము మిగతా వాళ్ళందరూ కూడా కృష్ణా డిస్టికే. సో వాళ్ళందరూ ఎప్పుడు కూడా కలుస్తూనే ఉంటారు. మేమే కొంచెం డిస్టెన్స్ ఉంటాం కదా, కొంచెం తక్కువ అనమాట కలవడం. ఇలాంటి అకేషన్స్ వచ్చినప్పుడే బాగా సందడిగా ఉంటుంది. ఇంకా గుడి దగ్గర అయిపోయిన తర్వాత సత్రం దగ్గరకైతే వచ్చేసాము. సత్రం బ్యాక్ సైడ్ కుకింగ్ చేశారు కదా, సో అవన్నీ కూడా ముందల సైడ్కి అయితే మార్చేస్తున్నారు. ఇంకా టేబుల్స్, చైర్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు భోజనాలు పెట్టేయడానికి. ఆ రోజు నేను ఆ హడావుడిలో మా బుడ్డోడు ఏడుపులో పెద్దగా రెసిపీస్ అన్నీ కూడా ఇవి చేశారు అని చెప్పేసి తీయలేదు. జస్ట్ బగారా రైస్, చికెను, యాటన్ చెల్లిచ్చాము కదా, సో మటన్ కర్రీ, తలకాయ కూర, నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం సాంబార్, పప్పు చేసామన్నమాట. ఫైనల్గా పెరుగు, ఇంకంతే అనమాట. సింపుల్గా అయితే ఇంకా భోజనాలు కూడా పెద్ద హడావుడి ఏం లేకుండా కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ 4 అలాగా బయలుదేరైతే ఇంటికి వచ్చేస్తున్నాము. కానీ ఇంటికి వచ్చేటప్పటికి 7:30 అలాగ అయిపోయింది. సో విహాన్ అన్నప్రాసన అయితే ఇలా మంచిగా అయితే కంప్లీట్ అయింది, మంచి మెమరీస్ తోటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.